నేను ఎంత చెప్పినా తులసి వినట్లేదు వదినా. వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటుంది. వాళ్ళ అమ్మతో చెప్పలేకపోయావా? లక్ష్మక్కతో కూడా చెప్పొద్దు, ఈ టైంలో పెళ్లి ఆగిపోతే అమ్మ గుండె ఆగిపోతుందని చెప్తుంది వదినా. నాకేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఈ పెళ్లి జరిగితే నీ ప్రేమ ఆగిపోతుంది సిద్ధు. నా ప్రేమ సంగతి పక్కన పెట్టొద్దునా, తులసి జీవితమే నాశనం అయిపోతుంది. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రై సిద్ధు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ హోమానికి టైం అయింది, పదండి. హోమం కనిష్కతో స్టార్ట్ చేయించండి నాన్న. తను కాదు, ముందు నువ్వు హోమంలో కూర్చోవాలి. నీతో మొదలు పెట్టాలి, తర్వాత తను వస్తుంది. అది కాదు నాన్న. ఏదైనా ఉంటే హోమం అయిన తర్వాత మాట్లాడుకుందాం. రా. నాన్న నేను చెప్పేది. తర్వాత మాట్లాడుకోవచ్చులేరా. రా నాన్న నేను చెప్పేది. రా సిద్ధు. రెండుసార్లు బాగానే మునిగిందే, ఇప్పుడేంటి ఇంకా పైకి రాలేదు? Okay, done. అయ్యో తులసి, విగ్రహం ఏదమ్మా? నువ్వెంత వెతికినా విగ్రహం దొరకదు తులసి. అమ్మవారి విగ్రహం ఏదమ్మా? అమ్మవారి విగ్రహం ఏది? ఏమో పంతులు గారు, నేను చేతిలోనే పట్టుకున్నాను. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మనసును బుద్ధిని అమ్మవారిపైనే ఉంచి సేవించాలని. అది కాదు పంతులు గారు, నేను మీరు చెప్పినట్టే చేశాను. లోపల ఎవరో కాలు పట్టుకొని లాగారు.
విడిచిపెట్టలేదు. పవిత్రమైన కోనేట్లో కాళ్ళు పట్టుకు లాగడం ఏంటి తల్లి? నిజం పంతులు గారు. అమ్మవారిని ఈవిడి గారి చేతుల్లో పెట్టినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అసలు ఇలాంటి నష్ట జాతకురాలిని ఇవాళ గుళ్ళోకి రానివ్వడమే మహాపాపం. అమ్మా అలా అనకండమ్మా, తులసి తప్పేం లేదు కదా. మీ అమ్మాయి తప్పు లేకపోతే అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? నీ జీవితాన్నట్టు నీ చేతుల్లో ఉంచుకోలేకపోయావు. కనీసం అమ్మవారి విగ్రహాన్నైనా చేతుల్లో ఉంచుకోలేకపోయావా? నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరింకా. ఒరే సంతోష్, నోరు మీరా. బాధలో ఉన్నదానికి తోడుగా ఉండలేవు కాని నీతులు చెప్తున్నావా? నీతులు అసలు ఇది ఈవిడ గారి తప్పు కాదు. ఆవిడ జాతకమే దరిద్రమైన జాతకం. చాలా అనర్థాలు జరిగాయి, మనుషులు కూడా పోయారు.